అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నీ బ్రేసెస్ గురించి, వాటి ఉపయోగాల గురించి, కొన్ని సందర్భాల్లో వాటి వల్ల ఉండే అనర్థాల గురించి తెలుసుకుందాం. నీ బ్రేస్ సాధారణంగా మోకాలు చిప్పకి సపోర్ట్ ఇవ్వడంతో పాటు మోకాలు చిప్పకి పై భాగంలో సాధారణంగా 15 సెంటీమీటర్ల పైకి 15 సెంటీమీటర్ల కిందకి సపోర్ట్ స్ట్రాప్స్ తోటి ఉంటుంది. ఇది చిన్నపాటి గాయాలతోటి పెయిన్ కలిగినప్పుడు నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి, జాయింట్కి స్టెబిలిటీ ఇవ్వడానికి, ఈ మోకాల చిప్ప యొక్క ట్రాకింగ్ని సరైన మార్గంలో ఉంచేదానికి, అంతేకాకుండా ఇక్కడున్న చిన్న చిన్న లిగమెంట్ స్ప్రెయిన్ అయినప్పుడు అవి తొందరగా హీల్ అవ్వడానికి, ముఖ్యంగా ప్రాప్రియోసెప్షన్ అంటే మనకి జాయింట్ పొజిషన్ ఇది మర్చుకొని ఉందా, చాపుకోగలుగుతున్నామా, ఎక్కువ బరువు వేయడానికి ఇది ఉపయోగపడుతుందా అనే దాన్ని సమగ్రంగా మనకి చెప్పేదాన్ని ప్రాప్రియోసెప్షన్ అంటామండి. ఆ ప్రాప్రియోసెప్షన్ ఎన్హాన్స్ చేయడానికి కూడా నీ బ్రేస్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఆర్థరైటిస్ ఎర్లీ స్టేజ్లో ఉన్నవారికి అన్లోడర్ ఆర్థరైటిస్ అంటాం. అంటే మోకాళ్ళ మీద పడే వెయిట్ని లేదా ఒత్తిడిని దారి మళ్లించి మోకాలు జాయింట్ డ్యామేజ్ని స్లోగా చేయడానికి ఉపయోగపడేది అన్లోడర్ బ్రేస్. అది కూడా ఖచ్చితంగా ఆర్థరైటిస్ వేగంగా పెరగకుండా నిరోధించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. దాంతోపాటు ఏసీఎల్ ఇంజరీస్ లాంటిలో క్రీడాకారులకి ఏసీఎల్ ఇంజరీ వల్ల వాళ్ళకి ఆడేటప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి కనుక మళ్ళీ ఇంజరీ అవుతుందనే భయాన్ని తగ్గించి ఆట కంటిన్యూ చేయడానికి, వాళ్ళ కండిషనింగ్, ఫిట్నెస్ని, మజిల్ స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా లిగమెంట్ ఇంజరీస్కి సంబంధించిన ప్రత్యేకమైన బ్రేస్లు ఖచ్చితంగా దోహదపడతాయి. అనేక సందర్భాల్లో హీలింగ్ పూర్తిగా జరగడం వల్ల సర్జరీని అవాయిడ్ చేయడానికి లేదా కొన్ని సందర్భాల్లో సర్జరీని ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయడానికి కూడా నీ బ్రేసెస్ ఉపయోగపడతాయి. అయితే సాధారణంగా నీ క్యాప్ వేసుకోవడం వల్ల లోపలుండే ఆర్థరైటిస్ లాంటి సమస్యల్లో మార్పులు త్వరగా రావు. చాలా సందర్భాల్లో దాని హీలింగ్కి అది ఉపయోగపడదు. పైగా అనవసరమైన సందర్భాల్లో లేదా అత్యంత దీర్ఘకాలం 8 నుంచి 12 వారాల పైన నీ క్యాప్ వాడేవారిలో వారికి సహజంగా ఉండే మజిల్ స్ట్రెంగ్త్ని తగ్గించి ఎక్కువ డ్యామేజ్ అయ్యేదానికి కారణమవుతుంది కనుక లిగమెంట్ స్ప్రెయిన్స్, ఎక్యూట్ పెయిన్, బర్సైటిస్, చిన్న మెనిస్కల్ ఇంజరీసు, ఎన్హాన్సింగ్ ప్రాప్రియోసెప్షను లేదా పటెల్లా ట్రాకింగ్, ఇటువంటి ప్రత్యేకమైన సందర్భాల్లో నీ క్యాప్ వాడుకోవడం ద్వారా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎర్లీ మొబిలిటీ వస్తుంది, హీలింగ్కి హెల్ప్ అవుతుంది, సర్జరీని పోస్ట్పోన్ చేయడానికి లేదా అవాయిడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అనవసరమైన సందర్భాల్లో దీర్ఘకాలం నీ బ్రేస్ వాడడం ద్వారా మజిల్ స్ట్రెంగ్త్ కోల్పోయి ఆర్థరైటిస్ని త్వరితగతంగా పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అందుచేత వైద్యుల సలహా మేరకు ఖచ్చితమైన నీ బ్రేస్ని మనం సెలెక్ట్ చేసుకుని నియమిత కాలం వాడుకోవడం ద్వారా వీ కెన్ గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్. థ్యాంక్ యూ.